రాజభ్రష్టుడు హుమాయూన్ రాణి బేదా బేగంకు అక్బర్ జన్మించాడు. జ్యోతిష్యంపై అపార నమ్మకంతో నలుగురు జ్యోతిష్యులను హుమాయూన్ సంప్రదించాడు. వారు అంతా ఒకేలా చెప్పారు, ఈ బాలుడు చక్రవర్తిగా రాణించగలడు, నేల ఉన్నంత వరకు కీర్తి ప్రతిష్టలతో తులదూగగలడు, అవతార పురుషుడని ప్రజలచే కొనియాడబడతాడని చెప్పారు. ఈ వార్త విని హుమాయూన్ చాలా ఆనందించాడు. అంతటి కీర్తి ప్రతిష్టలను అర్జించే సుపుత్రుని గురించి భవిష్యత్తు కలలు కన్నాడు. అప్పటికి అతని వద్ద పైకం అంతంత మాత్రంగా ఉన్నందున ఉన్నంతలో పరిసరాలను తన సువాసనలతో ప్రభావితం చేసే అత్యంత విలువైన కస్తూరిని కొనుగోలు చేసి తన పరివారంలో పంచాడు. ఆ కస్తూరిలా తనయుడికి కీర్తి ఈ విశాలమైన నేల అంతటా వ్యాపించాలని కోరుకున్నాడు. ఇట్టి పుత్రుణ్ణి కంటిందని జాతకరీత్యా నిరుపేద హమీదాసు పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయం ఆమెకు ఎన్నోసార్లు చెప్పాడు. చాంద్రమానం ప్రకారం వారాల పేర్లు మార్చినటువంటి హుమాయూన్ మాటలను విని పొంగిపోయింది హమీదా. తనకు తన భార్యకు ఆశ్రయం ఇచ్చిన రాణా ప్రతాప్ నుంచి సెలవు తీసుకొని హుమాయూన్ కాందహార్ మీద నుంచి పర్షియా చేరుకున్నాడు. అక్కడ తహమాన్ ఆతిథ్యం ఏడాది పాటు స్వీకరించాడు. హుమాయూన్ జీవితం ఎప్పుడూ సుఖంగా సాగలేదు. ఏవో కష్టాలు అతన్ని ముసురుతూనే ఉండేవి. అతడికున్న జాతకాల పిచ్చి అతన్ని ఒక విధంగా మనిషిగా తీర్చిదిద్దాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే సాహసవంతుడు, యుద్ధతంత్రాలు తెలిసినవాడు అని అతని చరిత్ర చెబుతుంది. పురిటి బిడ్డని ఇలా ఎడారుల్లో అడవుల్లో తిప్పడం అంత మంచిది కాదని హుమాయూన్ వెన్నంటి ఉండే రాజవైద్యులు చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ నూరిపోశారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన హమీదా బేగంకి కొడుకును వదిలి ఉండాలనిపించలేదు. తనతో తన పుత్రుడు ఉంటాడని గట్టిగా వాదించింది. నీకు తెలియదు, చక్రవర్తి కావాల్సిన వాడు ఇలా దేశాలు పట్టి తిరిగేలా విద్యాబుద్ధులు ఎప్పుడు ఎక్కడ నేర్చుకుంటాడు? వీడి కోసమే నిన్ను జాతకరీత్యా నేను వివాహం చేసుకున్నాను. సకల శాస్త్ర పారంగతుడు కావాలి అనేదే నా ఆశ. చక్రవర్తిగా ఈ దేశాన్ని పాలించాలి. నాలాగా గతి తప్పి వీడు రాజ్యభ్రష్టత్వం పొందకూడదు కనుక మనం పిచ్చి ప్రేమతో బిడ్డ ఎదుగుదలకు నిరోధకులను కాకూడదు అని ఆమెకు హితవు చెప్పాడు. చివరికి ఆమె ఒప్పుకోక తప్పలేదు. అక్బర్ పెంపుడు తల్లులైన జీజీ మహూలకు అప్పగించబడ్డాడు. హుమాయూన్ తమ్ముళ్ళు అయిన అస్కరీ క్రమాన్ ఆదరణలో 3 ఏళ్ల వరకు పెరిగాడు. అక్బర్ తప్పటడుగులు వేసే వయస్సులో జరిగే ఉత్సవాన్ని అస్కరీ వైభవంగా జరిపాడు. ఆ తర్వాత 1547లో హుమాయూన్ నవంబర్ 30వ తేదీన అక్బర్కి విద్యాభ్యాసాన్ని ఏర్పాట్లు చేశాడు. గురువులుగా ముల్లాజాదా అసముద్దీన్ అబ్రహీం, మౌలానా జియాజుద్దీన్, మౌలా అబ్దుల్ నాదర్ లాంటి గొప్ప గొప్ప పండితులు నియమితులయ్యారు. పావురాలను ఎగరవేయడం, వేట, కత్తిసాము అన్నీ నేర్పబడినాయి. కానీ అక్బరునకు చదువు మాత్రం అబ్బలేదు. ఎలాగైనా విద్యాబోధన చేయాలని గురువులు ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆట్కవాన్ అనే యుద్ధవీరుని శిక్షణలో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులో తండ్రితో యుద్ధభూమికి పోయి రాత్రిపూట శిబిరాల్లో గస్తీ తిరిగేవాడు. ఆ బాలుడు చూపిన చొరవకు హుమాయూన్ పంజాబ్ గవర్నర్ హిస్సార్ ఫిరోజాబాద్కు జిల్లాలకు జాగ్బీదారుగా నియమించాడు. హుమాయూన్కు అత్యంత ఆత్మీయుడైన పర్షియా దేశస్థుడు షియా శాఖీయుడు సేనాధిపతి అయిన భైరం ఖాన్ అక్బర్ సంరక్షకునిగా నియమితుడయ్యాడు.